అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు సుజాత. సో మేము ఈ డ్రీమ్ మీడియా నుంచి అండ్ స్పార్క్ ఈవెంట్స్ నుంచి ఈవెంట్ చేస్తున్నాము, మెగా ఎంటర్టైన్మెంట్ షో. సో సమ్మర్లో ఫ్యామిలీతో ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సో వాళ్ళ మైండ్ అనేది చేంజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ మన జబర్దస్త్ టీమ్ లీడర్స్ అంతా రావడం జరుగుతుందన్నమాట. సో వెంకీ మంకీ తిను స్కిట్ కూడా వేస్తాడు అండ్ మిమిక్రీ కూడా చేస్తాడు. సో తర్వాత తిను మోహన్ అనమాట, లేడీ గెటప్, అండ్ హరికృష్ణ లేడీ గెటప్లో వస్తారు. అండ్ తర్వాత తాగుబోతు రాజమౌళి అండ్ అప్పారావు అనమాట. సో వీళ్ళందరినీ మేము ఇన్వైట్ చేయడం జరిగింది. సో అడిగిన వెంటనే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి ఇక్కడ ఈవెంట్ చేయడానికి వస్తున్నారనమాట. అండ్ లోకల్ టాలెంట్ మనకు చాలా అవసరం. ఇక్కడ ఎంతమంది వచ్చినా కూడా మన కడపలో కూడా టాలెంట్ ఉందని ప్రూవ్ చేయడానికే మేము మిమ్మల్ని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. సో మహేష్ అనమాట, పులివెందల మహేష్, ఇతను అడిగిన వెంటనే తిను కూడా యాక్సెప్ట్ చేశారనమాట. సో తను కాకుండా తన టీం వాళ్ళని కూడా ఈవెంట్కి పంపిస్తున్నారు. డాన్సెస్ ఉంటున్నాయి, వాళ్ళ స్కిట్స్ కూడా ఉంటున్నాయి. అండ్ స్మైలీ కడప అని తిను కూడా అమ్మాయి కూడా 3 స్కిట్స్ చేస్తుంది అనమాట, డాన్స్ చేస్తుంది. సో ఇలా ఈవెంట్ అనమాట. కాస్ట్ కూడా చాలా తక్కువే, కిడ్స్ కూడా ఉన్నారు. యాక్చువల్లీ లాస్ట్ వీక్ 19th నేను ఈవెంట్ చేశాను పిల్లలది, టాలెంట్ షో అని, షో ఇయర్ కిడ్ టాలెంట్ షో అని. దాంట్లో పిల్లల్ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఒక 4 అక్కడ చేయడానికి వస్తున్నారనమాట. సో పిల్లలది ఉంటుంది అండ్ యాడ్స్ కూడా లైక్ ఈవెంట్ కూడా ఉంటుందన్నమాట. సో డిఫరెంట్గా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్తోనే చేస్తున్నాము. ఖచ్చితంగా ఎవరైతే ఈ షోకి వస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అయితే వెళ్తారు. ఎందుకంటే అలా మేము ప్లాన్ చేసామన్నమాట. ఇక్కడ 300 మేము పెట్టామే, సో వేస్ట్ అనే ఫీలింగ్ ఎక్కడా కలిగించామన్నమాట. సో అలా ఉంటుంది ఈ ప్రోగ్రామ్ అనేది, అలా డిజైన్ చేసామన్నమాట. ఇక్కడ నేను ఇద్దరం కలిసి ఈవెంట్ ఇలా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చేశాము. ఎంట్రీ ఫీ కూడా 299 ఉంటుంది. కడప కన్వెన్షన్ హాల్లో ఉంటుంది. 5 PM ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది, 4 hours ఉంటుంది, 9 వరకు ఉంటుంది. 26th సండే ఈవినింగ్ ఉంటుంది. హాయ్ అండి, నా పేరు అనీష. నేను స్పార్క్ ఈవెంట్ ఆర్గనైజర్ అండి. సో నేను వైజాగ్ నుంచి వస్తున్నాను. సో సుజాత గారు నేను కలిపి, ఆవిడది డ్రీమ్ మీడియా ప్రెజెంట్స్ అండి, నాది స్పార్క్ ఈవెంట్స్. మేమిద్దరం కలిసి జబర్దస్త్ ఈవెంట్ కడపలో ఫస్ట్ టైం చేయాలనుకుంటున్నాం. సో ఇవి ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ చెప్పారు, ఈ ఆర్టిస్టులు అందరూ మన కడపకు వచ్చి ఈవెంట్ చేస్తున్నారు. మేము చాలా బాగా ఇన్వైట్ చేసాం, వాళ్ళు కూడా అంతే హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. సో మీరందరూ కూడా వచ్చి ఈవెంట్ సక్సెస్ చేయాలని మేము అనుకుంటున్నాం ఫ్యామిలీస్తో వచ్చి. అండ్ ఇంకోటి ఏంటంటే టైమింగ్ May 26th అండి, అంటే ఈ సండే కడప కన్వెన్షన్ హాల్లో అవుతుంది. ఈవినింగ్ 5 నుంచి నైట్ 9 వరకు ఉంటుందండి, 4 hours షో. మేము లోకల్ టాలెంట్స్ని సపోర్ట్ చేస్తున్నాం, ప్లస్ మెయిన్లీ మేము జబర్దస్త్ టీమ్ని తెచ్చి లోకల్ టాలెంట్ని సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మన లోకల్లో కూడా మంచి టాలెంట్స్ ఉన్నారు అని తెలియజేయడానికే మా ప్రయత్నం అనమాట. సో మేము ఓన్లీ జబర్దస్త్ చేయొచ్చు, బట్ ఓన్లీ లోకల్ టాలెంట్స్తో చేయొచ్చు, బట్ అలా ఎవరు ఎంకరేజ్ చేయరు కాబట్టి కొంచెం పెద్ద ఆర్టిస్టులను తెచ్చి లోకల్ వాళ్ళకి సపోర్టింగ్ ఉంటుంది, వచ్చే వాళ్ళు కూడా మేము 100% ఇచ్చినట్టు ఉంటుందనే మా ప్రయత్నం అండి ఇదంతా కూడా. సో మెయిన్ మా మోటో ఏంటంటే అండి, మేము ఫేక్ కాదు. ఇప్పుడు సొసైటీలో బాగా ఫేక్ ఎక్కువైపోవడం వల్ల మేము ఎంత ప్రయత్నించినా సరే జెన్యున్గా ప్రయత్నించిన వాళ్ళకి కూడా ఛాన్సెస్ దొరకట్లేదన్నమాట. సో మేము ఫేక్ కాదు అని తెలియజేయడానికి మీ అందరినీ మేము అప్రోచ్ అవుతున్నామండి. సో 26th May మీ అందరూ మాకు బాగా సపోర్ట్ చేస్తారని మేము చాలా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నామండి. అండ్ ఇప్పుడు మాకు మా ఈవెంట్కి స్పాన్సర్స్ కూడా ఉన్నారండి. ఒకటి సుజిత గారు, ఇంకొకటి రాజేష్ గారు మన ఫోటోగ్రాఫర్ స్పాన్సర్ చేస్తున్నారు. సుజిత గారు ఉన్నారు, ప్లస్ అనూప్ గారు కూడా మనకి LED స్పాన్సర్ చేస్తున్నారండి. సో వీళ్ళు కూడా మేము కాల్ చేసి అడిగిన వెంటనే చాలా బాగా రెస్పాన్స్ అయ్యి, మేము ఫస్ట్ టైం ఈవెన్ మా ఫేసెస్ కానీ మా పేర్లు కానీ ఏమీ తెలియకపోయినా మేము ఇలా చేస్తున్నామండి అంటే వాళ్ళు మాకు ముందుకొచ్చి బాగా ఎంకరేజ్ చేశారండి. సో మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మీడియా తరపున. అంటే మీ ముందు కూడా మేము వీళ్ళందరికీ స్పాన్సర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. సో మా ఈవెంట్ సక్సెస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అండ్ వచ్చే ఆడియన్స్ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మేము బౌన్సర్స్ పెట్టాం. అండ్ VIPs కూడా వస్తున్నారు, లైక్ వాళ్ళకి ఫ్రంట్ రోస్ ఇస్తున్నాం, సోఫా చైర్స్ ఇస్తున్నాం, లైక్ మన స్పాన్సర్స్ కానీ కొంచెం గెస్ట్లు కానీ వచ్చిన వాళ్ళకి. సో నార్మల్ క్యాడర్స్ అంటే నార్మల్ పీపుల్ అందరికీ కూడా బ్యాక్ సైడ్. సో ఎవరికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా బౌన్సర్స్ కానీ మా స్టాఫ్ కానీ బాగా క్లియర్గా మేము చూసుకుంటామండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మేము క్లియర్గా చేస్తామండి ఈవెంట్ అయితే. అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.